మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ అకృత్యాలపై సాక్షి టీవీ వరుస కథనాలకు పోలీసులు స్పందించారు. సతీష్ పై సాలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మంత్రి సంధ్యారాణి పిఏ రాజీనామా చేశాడు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. లైంగిక వేధింపులకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఆధారాలు అందించింది. గుమ్మడి సంధ్యారాణి కుమారుడి ప్రమేయంపై కూడా ఆధారాలు అందించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, సామాన్య ప్రజానికం నుంచి వస్తున్న క్వశ్చన్ ఒకే ఒక్కటి, ఇంత ఆలస్యం ఎందుకు చేశారు అన్నట్టుగా కూడా. అండ్ పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు సతీష్ పై? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఈ పిఏ సతీష్ తాలూకా అరాచకాల మీద ఈ నెల 17వ తేదీన బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఆధారాలు ఏవైతే ఫోన్లో ఉన్నటువంటి చాటింగ్లు కానీ, ఇతర ఫోటోలు కానీ, ఇతర సంభాషణలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సబ్మిట్ ప్రయత్నిస్తే ఆ మంత్రితో వ్యవహారం మీకెందుకు, మీరు సరిపోరు అని చెప్పేసి పోలీసులు కౌన్సిలింగ్ చేసి వెనక్కి పంపించేసిన పరిస్థితి. తర్వాత మంత్రిని ఆమె కూడా కలిసిన తర్వాత నాకు న్యాయం చేయండి, ఇట్లాంటి వేధింపులు జరుగుతున్నాయి, నన్ను అనవసరంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మాట వినలేదు అని చెప్పినప్పటికీ కూడా ఆమె కూడాను ఈమెను తిప్పి పంపించేసినటువంటి పరిస్థితి, రక్షణగా నిలవనటువంటి పరిస్థితి. సరికదా ఈమెను ఇక్కడ నుంచి దూరంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో గిరిజన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించి మరీ వేధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ మీద స్టే ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత సాక్షి మీడియాని కన్సల్ట్ చేశారు. సాక్షి మీడియా ఆమెకు అండగా నిలబడింది. గత 2 రోజుల నుంచి వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఆధారాలతోటి ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ కలుగు చేసుకుని సాలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 145/2025తో కేసు నమోదైంది. బాధితురాలను కూడా నిన్న రాత్రి స్టేషన్కి పిలిపించి మొత్తం ఆధారాలన్నీ కూడా ఆమె దగ్గర తీసుకున్నారు. మరో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఆమె సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె నిన్న ఇన్పేషెంట్గా ఆసుపత్రిలోనే ఉంది. ఆసుపత్రి వైద్యులు ఈరోజు మెడికల్ రిపోర్ట్ అయితే బిల్డప్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సతీష్ని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. సతీష్ అరెస్ట్కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా చేశారు. అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది. ఈమె ఇచ్చినటువంటి ఆధారాలు ఇంకేమైనా ఉన్నాయా? దీంతో పాటు ఈమె సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఇంకెవరివి, ముఖ్య నాయకుల తాలూకా వివరాలు ఏమిటి అనే దాని మీద కూడా ఆసక్తి నెలకొంది. ఈమెమేమి పోలీసులకు అందజేసింది అనేది కూడా సర్వత్రా ఆసక్తి కల్పిస్తుంది. మొత్తంగా అయితే ఈ కేసులో ఈరోజు సతీష్ను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గుమ్మడి సంధ్యారాణి కూడా క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఈరోజు సాలూరు చేరుకుంటారు. సాలూరు చేరుకున్న తర్వాత వ్యూహం ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా సాలూరులో చర్చ జరుగుతోంది. కార్తీక్, థ్యాంక్ యూ.